అదేవిధంగా పాఠశాలను కూడా అప్గ్రేడ్ చేయాలి అంటే 7th క్లాస్ నుంచి 8th క్లాసు ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేయడం. నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ వచ్చేటట్టుగా సార్లు ఎంతో కృషి చేసి మీకు ఆ యొక్క ఫైల్ కూడా తీసుకొచ్చారు. దాన్ని మేము జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని పంపించి త్వరలోనే ఈ పాఠశాలను 8th క్లాస్లోకి అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేశాం. ఇంకా మీరందరూ మరి మంచి ఉపాధ్యాయులు దొరికారు, అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు. ఎక్కువ సమయం పాఠశాలకు ఇచ్చి పనిచేస్తారు ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు తెలిసింది. మరి మీరందరూ కూడా వారి సేవలను వినియోగించుకొని అంటే వారి యొక్క విద్యను మీరు స్వీకరించి మంచి ఉన్నత స్థానంలో నిలుస్తారని ఆశిస్తూ, అట్లాగే మరి చెప్పే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా నేర్చుకోవాలి. మీరందరూ మీకు మంచి గురువులు ఉన్నారు, వారి యొక్క విద్యను మీరు నేర్చుకొని మరి అందులో మీకు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే భిన్నంగా ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాల ఉంది. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఇలాంటి పాఠశాలలో మీరు చదవడం మీ అదృష్టం. ఇన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉండవు. మీకు ఒక సుమధుర ఫౌండేషన్ వాళ్ళు ఈ గ్రామస్తులు కావడం, వారి యొక్క సహాయ సహకారాల చేత ఈ భవన నిర్మాణం చేయడం మరి మీ యొక్క అదృష్టం ఇదంతా. మరి మీరు ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి మరి మంచిగా విద్యను అభ్యసించి ఒక ఉన్నత స్థాయిలో ఒక కలెక్టర్ స్థాయిలో లేదా ఒక IAS IPS స్థానంలో మీరందరూ నిలవాలని, మరి ఉపాధ్యాయుల సేవలు మరి మీ గ్రామస్తులైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, గ్రామస్తులు నియామకం చేసినటువంటి మరి వారి సేవలు కూడా మీరు వినియోగించుకోవాలి. మీ యొక్క స్థితిగతులు, మీ యొక్క